అందరూ వాడుతున్నారు సెల్ ఫోన్లు, వేరే దానికి వాడుతున్నారు. కానీ ఇది కానీ మీకు అలవాటు అయిపోతే ఇంకెవ్వరి దగ్గరికి పోయే పని ఉండదు. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటుంది. మీ అబ్బాయి స్కూలుకు పోయాడా లేదో కూడా మీ చేతుల్లో ఉంటుంది. ఒకప్పుడు డుమ్మా కొడితే వేరే వాళ్ళు చెప్పాలి, ఇప్పుడు చెప్పక్కర్లేదు. ఎన్ని మార్కులు వచ్చా కూడా మీ చేతుల్లో ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అందుకే ఈరోజు మిమ్మల్ని కోరేది, ఈ మీటింగ్ ద్వారా రాష్ట్రం అంతా ఇన్నిసార్లు నేను చెప్తున్నానంటే, నేను ఎన్నిసార్లు చెప్పినా ఎన్నిసార్లు పేపర్లో వచ్చినా ఓసారి లాస్ట్ మైల్లో ఉండే వాళ్ళకి రీచ్ కావాలంటే చాలా సమస్య ఉంటుంది. నేను P4 చెప్పాననుకోండి, ఇంకా చాలా మంది బిజీగా ఉండి అర్థం చేసుకోవడం లేదు, అర్హులు దాన్ని ఉపయోగించుకోవడం లేదు. ఇంకో పక్క నేను ఏదైతే సేవలన్నీ ఆన్లైన్లో ఉన్నాయంటే చాలా మంది అర్థం చేసుకోలేని పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంకోటి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ఇవన్నీ చేయాలంటే యజ్ఞమారిగా ముందుకు పోతున్నా. మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు అయితే పూర్తిగా సహకరిస్తున్నాడు. ఇద్దరం కలిసి నరేంద్ర మోడీ గారు దేశాన్ని బాగు చేయాలంటే మేము ఇక్కడ ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం రాత్రింబగళ్ళు ఆలోచిస్తున్నాం. కానీ ఇక్కడ మేము ఎన్ని ఆలోచిస్తా ఉంటే ఆ రోజు విధ్వంస పాలన. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ చూసినా విధ్వంసమే. అదే గొడ్డలి పార్టీ విధానం. ఈరోజు దుష్ట పన్నాగాలు అంటే ఎక్కడికక్కడ కుట్రలు కుతంత్రాలు చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఒక ఎగ్జాంపుల్ మీ అందరికీ చెప్తున్నా. చరిత్రలో మనందరం ఒకసారి చదువుకున్నాం. నరకాసురుడిని చంపితే దీపావళి చేసుకుంటున్నాం. ఏ సంవత్సరం నరకాసురుడిని చంపారో మీరు చెప్పగలుగుతారా? కానీ ప్రతి సంవత్సరం దీపావళి చేస్తున్నారా లేదా అని అడుగుతున్నా. చేస్తున్నామని చేతులు పైకెత్తండి. ఏంటి సందేశం? నరకాసురుడు దుర్మార్గుడు. అలాంటి నరకాసురుడిని చంపి ధర్మాన్ని రక్షించారు, ప్రజల్ని కాపాడారనే ఉద్దేశంతో మనం చేసే పరిస్థితికి వచ్చాం. ఎప్పుడు కూడా చెడుని గుర్తుపెట్టుకోవాలి, చెడుని ఖండించాలి, మళ్ళీ చెడు చేసే వ్యక్తులకు దూరంగా ఉండాలి. అట్లా కాకుండా మీరు చేస్తే చాలా సమస్యలు వస్తాయి. నేను ఈ మధ్యకాలంలో చెప్పాను, నేను ఇప్పుడుండే ప్రతిపక్షాన్ని గొడ్డలి పార్టీ అంటున్నా. మీరందరూ ఆమోదిస్తారా లేదా గొడ్డలి పార్టీ అనేదాన్ని? ఆమోదిస్తామని వాళ్ళు చేలిపైకెత్తండి గొడ్డలి పార్టీ అని. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నేనే ముఖ్యమంత్రిని. ఇదే మరికి ఎన్నికల కంటే ముందు నెల తెల్లవారితో నిద్ర చేశాను. వివేకానంద రెడ్డి హార్ట్ అటాక్ తో చనిపోయారు. మీరైతే ఏమంటారు? అయ్యో పాపం అంటారా లేదా? అంటారా లేదా? నేను కూడా అయ్యో పాపం అన్నా. అది అయిన తర్వాత వాళ్ళు టీవీ, సాక్షి టీవీ, అందులో వేసి ప్రచారం చేశారు. ఆయన కూతురు అడిగింది. ఏమడిగింది కూతురు? మా